ఈ ఇంట్లో ఏదైనా హత్య జరిగిందా? హత్య లేదండి, మేమేం చేయలేదు. నా ప్రశ్నని సరిగా అర్థం చేసుకోమ్మా. హత్య మీరు చేశారని అడగలేదు, జరిగిందని అడుగుతున్నాను. సార్, ఆవిడ తడబడుతూ భయపడుతూ ఉందంటే ఈ ఇంట్లో ఏదో జరిగే ఉంటుంది సార్. అంతేనంటావా? అవును సార్. అలాంటిది ఏదైనా ఉంటే ఈ షోమని ఈజీగా పట్టేస్తాడు. కొంచెం తప్పుకోమ్మా. హలో, నా పేరు శివమణి. ఈ ఇంట్లో మర్డర్ జరిగిందని అనుమానంగా ఉంది. చెప్పండి, శవం ఎక్కడ? చూడండి, ఈ ఇంట్లో అలాంటిది ఏమీ జరగలేదు. ఆయన ఏమిటండి ఇది అర్ధరాత్రి పూట న్యూసెన్స్? చూడమ్మా, నేను ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి. ఆయన ఏ సమయంలో రావాలో మాకు బాగా తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అడుగుతుంది మిమ్మల్ని. శవం ఎక్కడ? చూడండి, మీరు నవ్వుతూ మౌనంగా ఉంటే వదిలేస్తాను అనుకుంటున్నారా? ఈ పూట ఆయన అస్సలు మాట్లాడరండి. అలాగా? ఇంతకీ ఈయన మీకు ఏమవుతారు? ఆయన నాక బావగారు. నేను ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోవాలండి? ఎందుకు ఒప్పుకోరు అంట? అసలు ఎందుకు ఒప్పుకోవాలి? అంత మీ ఇష్టమేనా? నువ్వు ఎవరిని పెడతా వాళ్ళు బాగా ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడతారా? నీ ఇష్టమేనా? చూడండి మరి ఆయన. ఏమిటండి ఆయన మాట్లాడేది? ఎవరైనా నోరెత్తారో పేల్చి పారేస్తాను. ఇప్పుడు అర్థమైంది నాకు. రామారావు అనే నువ్వు రుద్రయ్య అనే అతన్ని చంపుతున్నట్టు ఫోన్ చేశావు, చంపేశావు. లేదండి, అప్పుడు డైలాగ్ రివర్స్ అయింది. ఇక్కడ యాక్షన్ కరెక్టే కదా. సో మేము ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. బాస్, శవం తీశాను, గొయ్యి ఎక్కడ? చిచి, గొయ్యి తీశాను, శవం ఎక్కడ? అంటే వీడిని అసిస్టెంటా? అసిస్టెంట్ అంటే కాదు సార్. మరి గొయ్యి తీసానని నీతో ఎందుకు చెప్తున్నాడు? అది కన్ఫ్యూజన్, అంత కన్ఫ్యూజన్. అసలు వీడిని ఎలా చంపారో చెప్పండి. నిజం చెప్పమంటారా సార్? వీడు మా ఇంటికి వచ్చి కత్తి చూపించి ముహూర్తం పెట్టి మరి చంపుతా అని బెదిరిస్తుంటే మేము ముగ్గురం కలిసి చంపేశాం సార్. ఎలా చంపారు? ఒక్కసారి మీ లాఠీ ఇవ్వండి సార్. ఇలా పట్టుకున్నాం సార్. 1 2 3. పోలీసులు ఏమిటిది? అంతా మెచ్చేలా ఉంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం కన్ఫ్యూజన్, శాంతి, అంత కన్ఫ్యూజన్. ఓం కన్ఫ్యూజన్ బాబోయ్. ఓం